నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడి సీడ్ పత్తి రైతులకు ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలను అరికట్టాలని డిమాండ్ హబీబ్ నగర్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై దాడులు ముగ్గురిని అరెస్టు చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జిల్లా స్థాయి బాలికల క్రీడోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఇక డీటెయిల్స్ చూస్తే హబీబ్ నగర్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మద్యం షాప్ పై దాడి చేసిన పోలీసులు మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు स्वामी दयानंद नगर दारुसलाम और अफजल सागर मल्लेपल्ली में कुछ लोग शराब गैर कानूनी तौर पर बेचे रहे हैं ये इत्तला पाते ही एएसआई शंकरलाल अपने साथ पेट्रोलिंग स्टाफ को लेकर वहां पहुंच गए और देखा कि एम बालमणि एम बालकृष्ण गौड़ और राचरला साई बाबा गैर कानूनी तौर रात्रि మా యొక్క పోలీస్ స్టేషన్లో పనిచేసే ఏఎస్ఐ శంకర్లాల్ ఇన్ఫర్మేషన్ మేరకు పోలీస్ స్టేషన్ ఏరియాలో మాంగర్ బస్తీ అఫ్జల్ సాగర్ మరియు స్వామి దయానంద నగర్లో ఈ చీప్ లిక్కర్ బాటిల్స్ అమ్ముతున్నారని చెప్పేసుకొని ఈ ఏవైతే వైన్ బాటిల్స్ తీసుకొచ్చి అమ్ముతున్నారని చెప్పే సమాచారం రాగా అట్టి సమాచారం మేరకు మా యొక్క ఏఎస్ఐ గారిని పెట్రోలింగ్ స్టాఫ్తో సహా అక్కడికి పంపించేసి అక్కడ రైడ్ చేయమని చెప్పగా వీళ్ళు ఎవరైతే బాలమణి బాలకృష్ణ గౌడ్ స్వామి దయానంద నగర్లో ఇంటి ముందు వీళ్ళు బాటిల్స్ అమ్ముతున్నారు మార్నింగ్ సమయంలో తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం ఇక సీడ్ పత్తి రైతులకు ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలను అరికట్టాలని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నడిగడ్డ రైతుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ ముట్టడించారు ప్యాకెట్ పత్తి ధర 490 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత 3 నెలల నుంచి జిల్లా నడిగడ్డ రైతుల హక్కుల పోరాట సమితి చైర్మన్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో సీడ్ పత్తి రైతుల పోరాటం కొనసాగుతోంది ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలను అనేక కార్యక్రమాల ద్వారా అధికారులకు దృష్టికి తీసుకువెళ్లారు అయినా స్పందన లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ను ముట్టడించారు కలెక్టర్ బయటకి వచ్చి తమ సమస్యలను విని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ఇక గోదావరికనిలోని జూనియర్ కళాశాలలో కరీంనగర్ మరియు జగిత్యాల డిఐఈఓగా పనిచేసిన
సుహాసిని పదవి విరమణ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై సుహాసిని విద్యా రంగానికి అందించిన సేవలను కొనియాడారు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉంచిన ఘనత ఆమెదని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ రైల్వే శాఖ డీసీపీ సికింద్రాబాద్ రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, గోదావరికని ఏసీపీ ఉమేందర్, కళాశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. కరతాళ మధ్య ఆహ్వానిస్తున్నాము. దానికి అందరూ కూడా ఒక ఆదర్శంగా ఉండేటువంటి విధంగా ఈ ప్రాంతంలో సుహాసిని మేడం అందరికీ, లెక్చరర్లకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి టీచింగ్ చేసింది అనేది వాస్తవం. అందుకోసమే ఇలా మన మనుషులలో అందరిలో కూడా చాలా ఒక సంతోషంగా సత్కరించడంతో పాటు ఇటువంటి మేడం మాకు మళ్ళీ ఇంకా అందరిలో కనిపించాలనేది అందరి ఆలోచనలో ఉన్నటువంటి విషయం. అందుకోసమే సమాజంలో ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ జూనియర్ కళాశాల భవనంలోకి మీరు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి జూనియర్ కళాశాలను చూసినాం. అంతకుముందు ఉండే కానీ మొక్కుబడిగానే ఉండే. మరి 2005లో ఎప్పుడైతే సుహాసిని మేడం ఇక్కడికి ప్రిన్సిపల్గా వచ్చిందో అప్పటి నుంచి మరి ఈ యొక్క జూనియర్ కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులు కావచ్చు, తర్వాత రూపురేఖలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క క్రమశిక్షణ కావచ్చు, అన్ని విధాల ఈ యొక్క జూనియర్ కళాశాలకు జిల్లాలోనే ఒక చక్కటి గుర్తింపు వచ్చినటువంటి. నేను నడిచిన బాటలో నా స్టాఫ్ ఎంత కష్టమైనా నడిచారు. నేను చేస్తున్న పనికి వాళ్ళ సహకారాన్ని అన్ని విధాలుగా అందించారు. ప్రతి ఒక్కరూ కూడా, ఆఖరికి అటెండర్ దగ్గర నుంచి తీసుకుంటే ఆఫీస్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా. అకాడమిక్ విషయానికి వస్తే నేను ఎంత స్ట్రిక్ట్గా ఉండేదాన్నో, అలాగే ఉషా చెప్పినట్టు ఎవరి కుటుంబంలో అయినా ఏదన్నా ప్రాబ్లం ఉంది అని చెప్పంటే అది నేను ఇమ్మీడియట్గా నా సొంత సమస్యగా తీసుకునేదాన్ని. ఎందుకంటే ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా పనిచేయాలి అంటే ఆ వ్యక్తికి ప్రశాంతత అవసరం. కాబట్టి ఆ సమస్యని నేను తొలగిస్తే ఆ వ్యక్తి యొక్క సర్వీసెస్ పూర్తిగా నాకు అందుతాయనేటువంటి ఒక స్వార్థమే కావచ్చు, లేకపోతే సహాయపడాలనేటువంటి ఉద్దేశమే కావచ్చు, తప్పనిసరిగా వాళ్ళ సమస్యల్ని నా సమస్యగా అర్థం చేసుకునేదాన్ని. ఒకప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్స్కి శాలరీస్ 6 నెలలకి 5 నెలలకి వస్తూ ఉండేవి. మేము రెగ్యులర్గా జీతాలు తీసుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు నాకు అనిపించేది, మాకు 2 జీతాలు వస్తున్నాయి. ఒక జీతాన్ని నేను అడిగిన లెక్చరర్స్ అందరికీ ఒక ఏటీఎం లాగా ఎప్పుడు ఎంత అడిగితే అంత డబ్బులు ఇస్తూ ఉండేదాన్ని. నాకు కావాల్సిందల్లా ఒకటి ఏంటి అంటే, ఒక స్త్రీ పని చేస్తే అది సెకండ్ ఇన్కమ్ అవుతుంది. బట్ ఒక పురుషుడు పని చేస్తే ఆ ఇన్కమ్ తోటి ఇల్లు నడిచేది ఉంటుంది. మీ ప్రిన్సిపల్ మేడంకి పని చేయించుకోవడం తెలుస్తుంది కానీ జీతం ఇప్పించడం తెలియదేదా అని తప్పనిసరిగా ఇంటి దగ్గర అడుగుతారు.
కాబట్టి అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఒక ఏటీఎం లాగా డబ్బులు ఇస్తూ పోయేదాన్ని. అది కంప్లీట్గా స్వార్థంతో ఏంటంటే నాకు వాళ్ళు మంచిగా పనిచేయాలి. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తిమ్మన చెరువు గ్రామంలో వెలిసిన కంబగిరి స్వామి దేవాలయంలో విశేష పూజలు చేశారు భక్తులు. కర్నూలు జిల్లా అవుకు మండలం ఎర్రమల కొండల్లో వెలిసిన శ్రీ కంబగిరి స్వామి దేవుడు తిరుమలలో 7 కొండలు లాగా ఇక్కడ శ్రీ విష్ణు అవతారంగా వెలిశాడని ప్రసిద్ధి. ఇక బీజేపీ పెద్దలను కలిసి ఢిల్లీ నుండి శంషాబాద్ చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా అభిమానులు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొంచెం प्लीज ब्रदर प्लीज प्लीज सर अन्ना बस करो अन्ना मीडिया बस वेट करेक्ट ఇక ఆదర్శ పాఠశాలలో బాలికల జిల్లా స్థాయి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో క్రీడోత్సవాలను స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ఫ్లాగ్ మార్చ్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జిల్లా స్థాయి బాలికల క్రీడోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని 9 ఆదర్శ పాఠశాలలకు చెందిన బాలికలు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎన్నికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉత్సాహాన్ని కూడా అందిస్తాయని అన్నారు. క్రీడల్లో పాల్గొనే బాలికలకు పండ్లు, పానీయాలు అందివ్వడానికి ఎమ్మెల్యే 10,000 రూపాయల నగదును అందించారు.
ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా గోదావరి కనిలో చౌరస్తా నుండి కళ్యాణ్ నగర్, మేధారి బస్తీ, లక్ష్మీనగర్ మరియు ఓల్డ్ అశోక్ ప్రాంతాలలో రామగుండం మాజీ ఎమ్మెల్యే మరియు DRSTC చైర్మన్ శ్రీ సోమారపు సత్యనారాయణ మరియు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా వారిని చర్చలకు పిలవకుండా ప్రభుత్వం నిరంకుశగా వ్యవహరించడం జరుగుతుందని, కనీసం వారికి వేతనాలు కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఆర్టీసీని కార్మికులకు ఆర్థిక సహాయం అందించడానికి భిక్షాటన చేస్తున్నామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోమారపు సత్యనారాయణతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్లు రావుల రాజేందర్, కోదాటి ప్రసాద్ తదితరులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం సరైన శ్రద్ధకి ఇవ్వక వాళ్ళను కార్పొరేషన్ తనంతగా తాను నడుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వక అడుగులను అడ్డుపడి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఆ కార్పొరేషన్ నష్టాలు ఉబ్బిలోకి ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఎంప్లాయీస్ వాళ్ళకున్న హక్కులను అడగడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి వాళ్ళ హక్కు. వాళ్ళతోటి మేనేజ్మెంట్ చర్చలు రాకుండా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం కూడా రూల్ ప్రకారం హక్కు. ఎప్పుడైతే వాళ్ళు స్ట్రైక్లో నోటీస్ ఇచ్చినారో వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ గాలిన వాళ్ళని స్ట్రైక్లు పోవడానికి వదిలిపెట్టి, స్ట్రైక్లోకి పోయినాక మీ అంతా మీరు స్ట్రైక్లోకి పోయినాక మీరు ఉద్యోగాలు తీసేస్తామని ఒక అరాచకమైన పరిస్థితి, ఒక దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్రంలో నడుస్తుంది. దాదాపు 2 నెలలు అవుతుంది. తిండి లేక చాలామంది ఆర్టీసీ కార్మికులు మహా ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరూ కూడా సహకారానికి వస్తున్నారు. నేను నా వంతు సహకారం చేస్తూనే మరి ప్రజల దగ్గరికి మాజీ ఆర్టీసీ చైర్మన్గా భిక్షాటనకు బయలుదేరినాను. తప్పకుండా నా మిత్రులను, వ్యాపారస్తులందరినీ కూడా సహకరించమని, ఈరోజు మాకు భిక్షాటించే డబ్బులు కాకుండా మీ అందరూ కూడా మీరు ముందుకొచ్చి అన్ని సంఘాల వాళ్ళు మీకు సూచన సహకారాన్ని ఈ గోదావరి ఖని డిపోలో పనిచేస్తున్న కార్మికుల సహాయార్థం తప్పకుండా అందించాలి. ఎందుకంటే రాష్ట్రమంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేపడుతున్నారు కనుక, ఇంతకు పూర్వం కూడా ప్రెస్ వారు చేస్తారు, మరి అదేవిధంగా ఇతర కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తున్నారు. ఇక నగర శివార్లో రాజేంద్రనగర్ PS పరిధిలో అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకల్లో పాల్గొని వస్తున్న చింతల్మేట్ వాసి ఫిరోజ్ పై అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఫిరోజ్ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే పాత కక్షల ఈ హత్యకు దారి తీశాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సర్వర్, మోసిన్ అనే 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
क्या एज है उनकी? 22 साल की। कहाँ के रहने वाले हैं? चिंतन में सुलेमान नगर बीके। देखो मैं फिरोज इनके आसिफ भाई के पास एक्टिवा थी रखी, हम यहाँ लाने गए, रुकाए लोग, रुका के बात कर रहे, वही बात कर रहे बोल के रुकाते कि सर्वर ये पकड़ के पीछे से गाड़ी पे छेऊंगा, उतार के खींच के इतना मारा, रुका रहा हूँ, मेरे को मार रहे, लाता फटा, मेरे को पकड़ लिया, 8-10 जने मिलके पकड़ लिया, बच्चे बैठते कट्टों पे बैठते, आगे पकड़ के उसको भी छुड़ा रहे, हम मेरे को भी छुड़ा रहे। उतने में इन्हें नसीम पीछे से आके उन्हें फिरोज गिर गया था, नीचे गिर गया तो लाके जंबिया मार दिया। फिरोज मेरा बेचारा भाई TRS पार्टी में था। तेलंगाना हुकूमत से गुजारिश है, अपनी कमेटी का अपना भाई चलेगा। कोई दुश्मनी थी क्या भाई पहले से? दुश्मनी कुछ भी नहीं भाई, छोटी सी लड़ाई इतनी बड़ी हो गई, छोटी सी लड़ाई। बहसों में खाली इन्हें जाके कंप्लेंट लिखाया तो ये लोग क्या बोल के हमारे क्या करती पुलिस, क्या करती, हमारा खुद भी ना उखाड़ लेती। हम एक मर्डर करके आए, अब और करके फैन के पछानो को सर्वर। ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ప్రాంతంలో 9 తెగలకు చెందిన ఆదివాసీ గిరిజనులు వారి హక్కుల సాధన కోసం డిసెంబర్ 9వ తేదీన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్నారు. గిరిజనులు వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని బయలుదేరి వెళ్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుండి వారి హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తున్నట్టు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆదివాసుల హక్కుల కోసం ఎర్ర బస్సు ఎక్కని ఆదివాసులు, పొగబండి ఎరగని ఆదివాసులు డిసెంబర్ 9వ తారీఖున పొగబండి ఎక్కి దేశ రాజధాని అయిన ఢిల్లీకి ముట్టడించడానికి బయలుదేరి వెళ్తున్నారు. వారి యొక్క ఆదివాసులు గత కొన్ని సంవత్సరాల నుండి కూడా వారి హక్కుల సాధన కోసం పోరాడుతున్నారు. ఈ పోరాటంలో మరి ఇంకా ఉధృతం చేయాలని, వారి హక్కులు సాధించుకోవాలని చెప్పని డిసెంబర్ 9వ తారీఖున దేశ రాజధాని అయిన ఢిల్లీ రాజధానిని ముట్టడించడానికి ఆదిలాబాద్ నుండి బయలుదేరి వెళ్తున్నారు. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క లంబాడాలు ఏదైతే ఎస్టీ జాబితాలో ఉన్నారో వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించి 9 తెగలు ఆదివాసుల్లో ఉన్న 9 తెగలకు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ ప్రభుత్వం నుంచి వర్తించే రిజర్వేషన్ వారి హక్కులను కాపాడుకోవడం కోసము ఈ యొక్క రాజధానిని ముట్టడి చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. కెమెరామెన్ పర్సన్తో రమేష్, V3 న్యూస్, ఆదిలాబాద్. स्लोगन से जय आदिवासी, जय आदिवासी, चलो दिल्ली, जय आदिवासी, आदिवासी ऐक्यता, आदिवासी ऐक्यता, आदिवासी ऐक्यता, जय आदिवासी, जय आदिवासी. ఏదైతే లంబాడిను ఎస్టీ జాబితాను తొలగించాలనే ఆలోచనతోటి తుడుందుబ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు యావత్ ఆదివాసీ సమాజం గ్రామాన ఈరోజు ఢిల్లీ కదిలి వెళ్ళడానికి సన్నద్ధమవుతున్నారు. కాబట్టి ఒకటే, ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తప్పకుండా ఏదైతే లంబాడి తొలగింపు విషయంలో ఈరోజు పార్లమెంట్కి అతీతంగా ఈరోజు బాబురావు సార్ గారు రామ్లీల మైదానంలో చేసినట్టు ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని పెద్ద ఎత్తున ఈరోజు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు, అదేవిధంగా మహిళా సంఘాలు, అన్ని సంఘాలు కూడా దీని మీద విజయవంతం చేయడానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు
ఉట్నూర్ మతడిగూడ రాయసెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు గుసడిగుడ్డలో సమావేశమై మతడిగూడ రాయసెంటర్ పరిధిలోని గ్రామస్తులందరూ కూడా ఈరోజు సమావేశం కావడం అనేది జరిగింది. తప్పకుండా ప్రతి గ్రామం నుంచి కూడా యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున కలగడానికి కార్యాచరణ రూపొందించారు. ఈరోజు రాత్రే ప్రతి పల్లెలు కూడా పటేల్స్ అందరూ గ్యాదర్ అయ్యేసి ఢిల్లీకి పిలుపులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేసి అతి త్వరలో డిసిషన్ తీసుకోవాలని కోరుతున్నాము. తప్పకుండా లంబోడిని తీసేంత వరకు ఆదివాసీ సమాజం తప్పకుండా ఎల్లవెల్లలా ఈరోజు ఉద్యమం దిశగా ముందుకెళ్దాం. తప్పకుండా ఏదైతే 1976లో దొడ్డిదారిన చేర్చని లంబడలని తీసేంత వరకు ఈరోజు ఆదివాసులు ఎవరు కూడా నిద్రపోరని, తప్పకుండా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ విజయవంతం చేయడానికి పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొంద మండలం ఊరుకొందపేట గ్రామంలోని ఆంజనేయ స్వామి హుండీ లెక్కింపులో ఆలయ ఈవో రామశర్మ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బాలులతో నగదును లెక్కించడం జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందు ఎపురా నందు నందు ఇంకెవరు శ్రీధర్ శ్రీధర్ మల్లికార్జున్ ఇంకెవరు పోయిర్రా గణేష్ 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 హరీష్ హరీష్ అది ఇంకెవరు ఫర్మాన్ కాలే పోలే రవితేజ ఇంకెవరు నా తీసాడు నా శ్రీశైలమన్నా పిహెచ్ఎస్ ఊరుకొండపేట్ బీసీ హాస్టల్ ఊరుకొండపేట్ గుడికాడికి ఈవో పైసలు ఎంచుకోనికి తొలకపోయాడు ఊరుకొండపేట స్కూల్ నుంచి వెళ్ళి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడి, సీడ్ పత్తి రైతులకు ఆర్గనైజర్లు చేస్తున్న మోసాలను అరికట్టాలని డిమాండ్. హబీబ్ నగర్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపులపై దాడులు, ముగ్గురిని అరెస్టు చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జిల్లా స్థాయి బాలికల క్రీడోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.